అసలు మౌని అమావాస్య అంటే ఏంటి? హిందూ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. ఇది ప్రధానంగా పుష్యమాసంలోని అమావాస్య తిథికి జరుపుకుంటారు. ఈరోజు ఆధ్యాత్మికతను మరియు సైలెన్స్కి నిశ్శబ్దం సంబంధించిన ప్రత్యేకత ఉంది. మౌని అమావాస్య యొక్క ముఖ్యాంశాలు: నిశ్శబ్దం పాటించడం. ఈ రోజున మాట్లాడకుండా మౌనం పాటించడం అనేది ముఖ్యమైన ఆచారం. ఇది మనసు ప్రశాంతంగా ఉండడానికి మరియు ఆత్మలోతులను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. పవిత్ర స్నానం. మౌని అమావాస్య రోజున గంగా నదిలో లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేయడం విశేషంగా భావించబడుతుంది. ఇది పాపక్షయం కలిగిస్తుందని, శుభఫలాలు అందిస్తుందని నమ్మకం. నదీ తీరాలు అందుబాటులో లేనటువంటి వారు బావి దగ్గర కూడా స్నానం ఆచరించవచ్చు. అంతస్తులలో ఉండేవారు కూడా ట్యాప్ కింద స్నానం ఆచరించవచ్చు. అలాంటి సమయంలో గంగేచ యమునేచ నర్మదా సింధు గోదావరి జలస్మితం సన్నిధం గురు అని మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయడం ఎంతో మంచిది. ఈరోజు ఉపవాసం కూడా ఉండడం కూడా ఎంతో శ్రేయస్కరం. ఉదయాన్నే స్నానం ఆచరించి పవిత్ర దేవాలయాలను సందర్శించడం ఎంతో పుణ్యఫలం. ఈరోజు భగవంతుని నిరంతరము స్మరించుకుంటూ ఆ స్వామి జపము చేసుకుంటూ ఉంటే సకల దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నవి. అందుకే మౌని అమావాస్యను హిందువులు అత్యంత పవిత్ర రోజుగా కొలుస్తారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర.